దర్శకుడు బాబీ కొల్లి. ఈ దర్శకుడి పేరు మారుమోగిపోతుంది. వరుసగా 2 బ్లాక్ బస్టర్ హిట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. 2 ఏళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసి ఇండస్ట్రీలోనే సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసే రేంజ్లో కలెక్షన్లు రాబట్టాడు దర్శకుడు బాబీ కొల్లి. ఇప్పుడు ఈ సంవత్సరం నందమూరి బాలకృష్ణతో డాకు మహారాజ్ చేసి మరోసారి అదే రేంజ్లో బ్లాక్ బస్టర్ హిట్ని తన ఖాతాలో వేసుకున్నాడు. సంక్రాంతి కానుకగా భారీ బరిలో దిగిన ఈ సినిమా మాస్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. మొదటి రోజు ఏకంగా 56 కోట్లకు పైగా వసూలు సాధించి నందమూరి బాలకృష్ణ కెరీర్లోనే హైయెస్ట్ ఓపెనింగ్స్ తెచ్చిన సినిమాగా రికార్డు క్రియేట్ చేసింది డాకు మహారాజ్. ఇక ఇప్పటి వరకు 130 కోట్లకు పైగా గ్రాస్ కలెక్ట్ చేసి మరోసారి సెన్సేషనల్ హిట్ దిశగా ఈ సినిమా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే దర్శకుడు బాబీ కొల్లితోటి సినిమాలు చేసేందుకు టాలీవుడ్ స్టార్ మేకర్స్ సిద్ధపడుతున్నారు, ముందుకు వస్తున్నారు. ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో మరోసారి తన నెక్స్ట్ సినిమా గురించి ఆసక్తికర కామెంట్ చేశారు దర్శకుడు బాబీ కొల్లి. తన తదుపరి సినిమా కోసం ఇప్పటికే ఆయన దగ్గర 2 మాస్ కంటెంట్తో కూడిన పక్కా కమర్షియల్ మూవీలు సిద్ధంగా ఉన్నాయట. మరి ఆ కథలను ఏ హీరోతో చేయబోతున్నారంటూ యాంకర్ అడగగా దానికి ఆసక్తికర కామెంట్ చేశారు. నిజానికి మెగాస్టార్ చిరంజీవి అంటే దర్శకుడు బాబీ కొల్లికి ఎంత ఇష్టమో ప్రత్యేకంగా చెప్పాల్సిన పర్లేదు. వాల్తేరు వీరేలో చిరుపై తనకున్న అభిమానాన్ని మొత్తం చూపించేశాడు ఈ దర్శకుడు. ఇక ఈ నేపథ్యంలోనే తను ప్రెజెంట్ డాకు మహారాజ్ తర్వాత మరోసారి మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నానంటూ కూడా ఆయన ఆసక్తికర కామెంట్ చేశారు. ఇటీవల పాల్గొన్న ఒక ఇంటర్వ్యూలో దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇచ్చేశారు. ప్రజెంట్ ఒక 2 కథలపైన నేను వర్క్ చేస్తున్నాను. అందులో ఒకటి మెగాస్టార్ చిరంజీవి గారికి చాలా కొత్తగా ఉంటుంది. ఆయన పైన ఈ సినిమా పడితే ఖచ్చితంగా మరోసారి బ్లాక్ బస్టర్ ఖాయమంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. మరి ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రాబోతుంది. ఇక వాల్తేరు వీరయ్య, డాకు మహారాజ్ లాంటి భారీ సక్సెస్ల తర్వాత మరోసారి మెగాస్టార్ చిరంజీవితో బాబీ కొల్లి సినిమా చేయడంపై అభిమానులు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా ఏ కంటెంట్తో రాబోతుంది, ఎప్పటి నుంచి మొదలు కాబోతుంది అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే.